పర్యావరణ పరిరక్షణ కోసం వైజాగ్ నుంచి ఈ అబ్బాయి రాము అని సైకిల్ మీద దేశం అంతా తిరుగుతున్నాడు, ఇండియా అంతా తిరుగుతున్నాడు. ఇప్పుడు కర్నూలులోకి ఎంటర్ అయినాడు. చెట్లు నాటడము, మొక్కలు పెంచడం అనే కాన్సెప్ట్ మీద ఇతను తిరుగుతున్నాడు. కాబట్టి కర్నూలులోకి ఎంటర్ అయిన వల్ల అతను అభినందిస్తూ మేము చిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం. నేను ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి భారతదేశం అంతా సైకిల్ యాత్ర చేస్తాను. చెట్లు నరకద్దు, నీరు వృధా చేయొద్దని జనాలకు సందేశిస్తూ ఇప్పటికీ కొన్ని వందల్లోనే మొక్కలు నాటుతూ ఇప్పటికీ 3 సంవత్సరాలు 7 నెలలుగా 33 రాష్ట్రాలు 52,000 కిలోమీటర్లు ఇండియా కంట్రీ, నేపాల్ కంట్రీ కూడా పూర్తి చేసుకున్నాను. ఈ వెళ్ళే దారిలోనే నేను 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, హిందూ సనాతన ధర్మంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ వెళ్తున్నాను. నేను లాస్ట్ 2024లో వరల్డ్లోనే హైయెస్ట్ మోటరబుల్ పాస్ అయిన కార్తుంగ్లా టాప్ లడాక్ వెళ్ళి మన ఇండియా ఫ్లాగ్ ఎగరేయడం జరిగింది. ఇప్పుడు నేను ఆఖరిగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో 62 జిల్లాలు ఉన్నాయి. ప్రతి ఒక్క జిల్లాకి వెళ్ళి మొక్కలు అయితే ప్లాంటేషన్ చేస్తున్నాను. నేను ఏ విధంగా వెళ్తున్నాను, ఏ విధంగా సర్వే అవుతున్నాను అనేది రాము ఆల్ ఇండియా రైడర్ అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు ఒక మొక్కైనా నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు వచ్చాను. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ప్రేమ అభిమానం అయితే మామూలుగా వెళ్ళేది. చాలా అంటే చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు. నేను సార్ వాళ్ళని కలవడం జరిగింది, చాలా నాకు కూడా మంచిగా సపోర్ట్ చేయడం జరిగింది. పర్యావరణం గురించి చాలాసేపు మాట్లాడుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాము అనే అబ్బాయి వైజాగ్ నుంచి టోటల్ ఆల్ ఇండియా అంతా సైకిల్ మీద తిరుగుతున్నాడు. చెట్లు నాటడము, మొక్కలు పెంచడం అనే కాన్సెప్ట్ మీద ఇతను తిరుగుతున్నాడు. గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం అతను కర్నూలు వస్తుంది. నమస్తే, నా పేరు రాము. నేను ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి భారతదేశం అంతా సైకిల్ యాత్ర చేస్తున్నాను. చెట్లు నరకద్దు, నేను వృధా చేయొద్దని జనాలకు సందేశిస్తూ ఇప్పటికీ కొన్ని వందల్లోనే మొక్కలు నాటుతూ 3 సంవత్సరాలు 7 నెలలుగా భారతదేశం అంతా సైకిల్ యాత్ర చేస్తున్నాను. 2024లో నేను వరల్డ్లోనే హైయెస్ట్ మోటరబుల్ పాస్ అయిన లడాక్ వెళ్ళి కార్తుంగ్లా టాప్ని కవర్ చేయడం జరిగింది. అక్కడ మన ఇండియా ఫ్లాగ్ ఎగరేయడం జరిగింది 18,000 ఫీట్లో. భారతదేశం అంతా సైకిల్ యాత్రలో 33 రాష్ట్రాలు 52,000 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఆఖరిగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే సైక్లింగ్ చేస్తాను. 2 తెలుగు రాష్ట్రాల్లో 62 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణలోకి నెక్స్ట్ అయితే వెళ్తున్నాను. ఇప్పుడు కర్నూలు డిస్టిక్లో ఉన్నాను. కర్నూలు రాయలసీమ అంతా కవర్ అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్లోని. ఇప్పుడు నెక్స్ట్ 2 తెలుగు రాష్ట్రాలు కవర్ చేసేస్తే మొత్తం భారతదేశం అంతా సైకిల్ యాత్ర పూర్తి అయిపోయినట్టే. ప్రతి ఒక్కరు ఒక మొక్కైనా నాటండి, మంచిగా ఆక్సిజన్ పొందుదాం, రాబోయే తరాలకి మంచిగా కాపాడుకుందాం. సేవ్ ట్రీ, సేవ్ వాటర్. జై హింద్, జై భారత్.